ఫస్ట్ క్వశ్చన్, బెలారస్కు తిరిగి 7వసారి అధ్యక్షుడిగా నియమించబడిన లీడర్ ఎవరు? చూడండి, బెలారస్కు తిరిగి 7వసారి అధ్యక్షుడు అనమాట అలెగ్జాండర్ లుకాసెంకో. మన ఇమెయిల్లో చూడొచ్చు అలెగ్జాండర్ లుకాసెంకోను. చూడండి, 1994లో ఈ బెలారస్ అనేటువంటి దేశం ఏర్పడింది, రష్యా నుంచి వేరైంది. ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉన్న ఈ బెలారస్సు 1994లో ఏర్పడింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధ్యక్షుడు ఆయనే, 7వసారి అధ్యక్షుడు అనమాట. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఏకంగా 86% ఆయనకు పట్టం కట్టారనమాట. ప్రజలు 86% ఓటర్లు పట్టం కట్టారనమాట. ఆయనకు తిరుగు లేదు అక్కడ, ఒక రకంగా చెప్పాలంటే. 1994 నుంచి కూడా అలెగ్జాండర్ లుకాసెంకోనే. ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు 7వసారి అధ్యక్షుడు కావడం, ప్రెసిడెంట్ కావడం జరిగిందనమాట. అక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ప్రతిపక్షం అనేటువంటిది లేదు అక్కడ. ఎన్నికలు అయితే జరుగుతాయి, చాలామంది అక్కడ నిలబడడానికి ప్రతిపక్షంలో కానీ అపోజిషన్లో నిలబడరు ఎవరు, కానీ ఇతనే నిలబెడతాడనమాట. ఎందుకంటే అది ప్రజాస్వామ్య దేశంగా ఉండాలనే ఉద్దేశం మీద ఆయనే అక్కడ ఎవరో ఒకరిని నిలబెడతాడు అపోజిషన్లో. అయినా సరే ఓకేనా, ఈయనకు భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తారు అక్కడ ప్రజలందరూ కూడా. కాబట్టి అలెగ్జాండర్ లుకాసెంకోను గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం? బెలారస్లో 7వసారి అధ్యక్షుడు. ఆయన ఇండిపెండెంట్ అనే పార్టీకి చెందినవాడు. ఇండిపెండెంట్ పార్టీ అనమాట. ఓకేనా, రష్యా నుంచి వేరైంది కానీ ఇప్పటికి కూడా రష్యాలోనే అది ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఏది? బెలారస్. చూడండి, రస్లో కూడా రష్యా అని ఉంది చూడండి, బెలారస్. కాబట్టి బెలారస్ రాజధాని మిన్స్క్ అనమాట. బెలారస్ దేశ భాష బెలారషియన్. బెలారస్ దేశ కరెన్సీ రూబుల్. రష్యా దేశ కరెన్సీ రూబులే, బెలారస్ దేశ కరెన్సీ కూడా రూబులే. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. బెలారస్ అనే దేశం యూరప్ ఖండంలోని ఒక దేశం. 1994లో ఇది ఏర్పాటు అయ్యింది. 1994లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకేనా ఆయనే అధ్యక్షుడు అనమాట. ఓకేనా క్షత్రాధిపత్యం అంటారు కదా, అదనమాట. ఏకక్షత్రాధిపత్యం అంటారు కదా, అది అనమాట ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంతవరకు యూరప్ ఖండంలో ఏ దేశంలో కూడా ఇంతకాలం అధ్యక్షుడిగా ఉన్నవాడు ఎవడు లేడు, ఒక్క అలెగ్జాండర్ లుకాసెంకో తప్ప. యూరప్ ఖండం మొత్తం ఎత్తుకున్న ఆ దేశాల అధ్యక్షులను తీసుకుంటే అంతకాలం ఎవరు లేరన్నమాట. ఆ క్రెడిట్ ఎవరికి దక్కిందంటే అలెగ్జాండర్ లుకాసెంకోకే దక్కింది. క్వశ్చన్ నెంబర్ 2, రామ్సర్ కన్వెన్షన్ ప్రకారం భారతదేశంలో తొలిసారిగా ఏ నగరము వెట్లాండ్ గుర్తింపు పొందినవి? చూడండి, రామ్సర్ కన్వెన్షన్ అంటేనే వెట్లాండ్స్ అనమాట. చిత్తడి నేలల రక్షణ, చిత్తడి నేలలను పరిరక్షించడానికి ఓకేనా అటువంటి వాటికి గుర్తింపును ఇస్తూ రామ్సర్ ముందుకు పోతుందన్నమాట. రామ్సర్ అనేది ఇరాన్ దేశంలోని ఒక నగరం. 1971లో రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. ఇది 1975 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. కాబట్టి భారతదేశంలో చాలా ఉన్నాయి రామ్సర్ సైట్లు. కానీ ఇక్కడ మనం అడిగింది ఏంటంటే నగరాలు. మొట్టమొదటిసారిగా రామ్సర్ కన్వెన్షన్లో చేరినటువంటి భారతీయ నగరాలుగా 2 నగరాలు ఇప్పుడు గుర్తింపు పొందాయి. అవే, ఒకటి ఇండోరు, 2 ఉదయ్పూరు. ఆప్షన్ 3 ఇక్కడ ఆన్సర్ 1 and 2. రాజస్థాన్లోని ఉదయ్పూరు, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఈ 2 కూడా రామ్సర్ కన్వెన్షన్లో మొట్టమొదటి భారతీయ నగరాలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా 31 నగరాలు అనమాట. దానిలో ఒక 2 భారతీయ నగరాలు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవే ఇండోరు మరియు ఉదయ్పూర్ అనమాట. 2 అని చూడండి, ఇండోరు, ఉదయ్పూరు. ఇండోర్ గురించి ఇటీవల మనం చెప్పిన న్యూస్ ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇండోర్ గురించి ఇటీవలనే కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. చాలా ఫేమస్ నగరం మధ్యప్రదేశ్లో ఇండోర్. తరచుగా ప్రతి ఏటా కూడా వార్తల్లో ఉంటూనే ఉంటుందన్నమాట ఇండోర్. ఏంటనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, ఏ కేసులో లౌడ్ స్పీకర్లు ఖచ్చితంగా పాటించాల్సిన మత ప్రచారం కాదని తెలిపినది? చూడండి, ఏ కేసులో లౌడ్ స్పీకర్లు పాటించడం మత ప్రచారం కాదని సుప్రీంకోర్టు వివరించిందంటే కనుక మహేష్ బేడేకర్ కేసు అనమాట. మహేష్ బేడేకర్ కేసు ఇక్కడ ఆప్షన్లో లేదు మీకు. దయచేసి దీన్ని తీసుకోవద్దండి ఆప్షన్స్ను. మీరు ఆన్సర్ మహేష్ బేడేకర్ కేసు అని రాసుకోండి, సరిపోతుంది. లౌడ్ స్పీకర్లు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య వాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగిందనమాట.
కానీ ఇలా లౌడ్ స్పీకర్లు వాడడం అనేటువంటిది మత ప్రచారం కాదని వివరిస్తూ రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య లౌడ్ స్పీకర్లు వాడొద్దండి అని చెప్పి తీర్పునివ్వడం జరిగిందంట. ఇకపోతే మనకు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే కనుక మత స్వేచ్ఛ గురించి చెప్తుందన్నమాట. అదేవిధంగా ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ. ఆర్టికల్ 19 క్లాజ్ 1A భావ ప్రకటన స్వేచ్ఛ మనకు తెలుసు. ఓకే, అది ప్రాథమిక హక్కులలో భాగం అన్నమాట ఇవి. కాబట్టి కొన్ని విషయాలలో కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే చాలా అల్లర్లు జరిగినాయి అన్నమాట ఈ లౌడ్ స్పీకర్ల విషయంలో. ఒక మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్లకు సంబంధించి చాలా అల్లర్లు జరిగాయన్నమాట. ఓకేనా. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైన తీర్పుగా మారిందన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ కేసు అంటే కనుక మహేష్ బేడేకర్ కేసు. క్వశ్చన్ నెంబర్ 4. చిన్నార్ చెట్లను రక్షించేందుకు ఎక్కడ జియో ట్యాగ్ను ఉపయోగిస్తున్నారు? సో చిన్నార్ చెట్లు అనగానే చాలా ఫేమస్గా ఎక్కడ కనిపిస్తాయి ఈ చిన్నార్ చెట్లు అంటే జమ్మూ కాశ్మీర్లో. ఈ చిన్నార్ చెట్లను రక్షించేందుకు అక్కడ కొంతమంది పర్యావరణ వ్యక్తులు, ఓకేనా, ఈ వాతావరణాన్ని, పర్యావరణాన్ని, చెట్లను ప్రేమించే వాళ్ళు, అటవీ సంపదను ప్రేమించేవారు అక్కడ జియో ట్యాగును ఆ చెట్లకు వేస్తూ ఉన్నారనమాట. ఆ జియో ట్యాగును చెట్లకు వేస్తూ ఉన్నారు. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. జియో ట్యాగ్ ఉన్న చెట్టు జోలికి ఎవరు కూడా అక్కడ వెళ్ళడానికి లేదనమాట. వాటిని రక్షించుకోవడమే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చిన్నార్ చెట్లపై జియో ట్యాగును ఏ రాష్ట్రంలో వేయడం జరుగుతుందంటే కనుక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనమాట. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే, చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఏటా మనకి గ్రాండ్ స్లామ్లలో టెన్నిస్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? ఈ నలుగురి పేర్లు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ చేయాలి. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్. మెన్ సింగిల్ విన్నరు, మెన్ సింగిల్ రన్నరు, ఉమెన్ సింగిల్ విన్నరు, ఉమెన్ సింగిల్ రన్నరు. క్వశ్చన్ నెంబర్ 5. ఆసియాలోనే తొలిసారిగా ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ హైపర్ లూప్ కాంపిటీషన్ను నిర్వహిస్తున్న ఐఐటి ఏది? చూడండి, ఐఐటీల ప్రస్తావన మనం బాగా చూసుకోవాల్సిందే. ఈరోజు ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉందన్నమాట. దేని సందర్భంగా అంటే కనుక మొట్టమొదటిసారిగా ప్రపంచంలో హైపర్ లూప్ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉందన్నమాట. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు. ఇదివరకు ఎప్పుడు జరగలే. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా హైపర్ లూప్ యొక్క భావనలను పెంపొందించడం కోసం ఈ పోటీ అనమాట, ఈ కాంపిటీషన్ అనమాట. మన ఇండియన్ రైల్వేస్ మరియు ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉన్నారు. హైపర్ లూప్ కాంపిటీషన్, ఫస్ట్ హైపర్ లూప్ కాంపిటీషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే కనుక దీన్ని ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఐఐటి మద్రాస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని ఐఐటీలు ఉన్నాయంటే కనుక 23 ఐఐటీలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఐఐటి మద్రాసు. మన దేశం మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్ ఐఐటి అనమాట. వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటి 1951లో ఏర్పడింది. ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఆ ఐఐటి 1951లో ఏర్పడింది. విదేశాలలో కూడా మనం ఐఐటి క్యాంపస్లు ప్రారంభించుకున్నాం, మనకు తెలిసి విషయం. మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ టాంజానియాలోని జాంజీబార్లో. అది మద్రాస్ ఐఐటి క్యాంపస్ అనమాట. ప్రీతి అగాలయంను అక్కడ డైరెక్టర్గా నియమించారు. ప్రీతి అగాలయం టాంజానియాలోని జాంజిబార్లో. అదేవిధంగా ఐఐటి మద్రాస్ యొక్క రెండవ క్యాంపస్ శ్రీలంకలోని క్యాండీలో అనమాట. ఇటీవల ఢిల్లీ ఐఐటి క్యాంపస్ కూడా విదేశాల్లో స్టార్ట్ అయింది. ఢిల్లీ ఐఐటి క్యాంపస్ ఎక్కడ ప్రారంభించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇటీవల తెలంగాణలో మీరు గ్రూప్ 2 రాసి ఉంటే కనుక ఇది అడిగారనమాట. కాబట్టి మీరు ఆన్సర్ చేయండి. ఢిల్లీ ఐఐటి క్యాంపస్ని ఎక్కడ ప్రారంభించారు? సరే, ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఎందుకు వార్తల్లో ఉందంటే కనుక హైపర్ లూప్ కాంపిటీషన్. క్వశ్చన్ నెంబర్ 6. ఓటర్ల అవగాహనకై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియా అవార్డును అందుకున్న టీవీ ఛానల్ ఏది? ఇప్పుడు టీవీ ఛానల్ ఇక్కడ దూరదర్శన్ వార్తల్లో ఉంది. ఇప్పుడు దూరదర్శన్, మనందరికీ దూరదర్శన్ అనేటువంటిది ప్రభుత్వపు టీవీ ఛానల్ అనమాట.
ప్రసార భారతి ద్వారా ఇది నడపబడుతూ ఉంది. ఈ దూరదర్శన్ అనేటువంటిది మనకు 1959లో ఏర్పడింది. 2009లో 50 ఏళ్ళు పూర్తి చేసుకొని వార్షికోత్సవం 50వ వార్షికోత్సవం అని కూడా జరిగింది 2009లో. ఈ ప్రసార భారతి కావచ్చు, ఈ దూరదర్శన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఈ దూరదర్శన్ ప్రస్తుత సీఈఓ మయాంక్ అగర్వాల్. మయాంక్ అగర్వాల్ దూరదర్శన్ సీఈఓగా ఉన్నాడనమాట. అటువంటి దూరదర్శన్ ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఓటర్లకు సంబంధించి అవగాహన చేకూర్చడంలో బాగా ముందుందంట. మొన్న జరిగిన ఎన్నికలు మనందరికీ తెలుసు కదా, లోక్సభ ఎన్నికలు. దానికి సంబంధించి ఓటర్ల అవగాహనకు చేసినటువంటి ఛానల్లో మెయిన్ ఛానల్గా ఇదే ఇప్పుడు అవార్డు పొందిందనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియా అవార్డు ఏ ఛానల్ అందుకుంది? దూరదర్శన్. చాలా ఇంపార్టెంట్. దూరదర్శన్ గురించి మనకు బిట్లు పడుతూ ఉంటాయి. అది ఎప్పుడు ఏర్పడింది అని 1959. ప్రధాన కార్యాలయం ఎక్కడది అనేది న్యూఢిల్లీ. దాని ప్రజెంట్ సీఈఓ ఎవరు? మయాంక్ అగర్వాల్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దేని ద్వారా ఇది నడపబడుతుంది? ప్రసార భారతి. అదేవిధంగా మినిస్ట్రీ అయితే కనుక ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా ఇది పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అతనే రైల్వే శాఖ మంత్రి కూడా. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి ఎవరనేది. క్వశ్చన్ నెంబర్ 7. పురాతన వైరస్ల డిఎన్ఏ పిండం వృద్ధిలో దోహదపడుతుందని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సైన్స్ విషయంలో. జర్మన్ శాస్త్రవేత్తలు ఈరోజు వార్తల్లో ఉన్నారు. జర్మన్ శాస్త్రవేత్తలు ఎలా ఉన్నారు వీరు వార్తల్లో? జర్మన్ శాస్త్రవేత్తలు అంటే కనుక ఓకేనా, మానవ జన్యు క్రమంలో భాగంగా ఉన్న పురాతన వైరస్లు ఏవైతే ఉంటాయో, మానవ జన్యు క్రమంలో భాగంగా ఉన్నటువంటి పురాతన వైరస్ల డిఎన్ఏ, ఆ పురాతన వైరస్ల డిఎన్ఏ ఏదైతే ఉందో అది మనకి గర్భస్థ పిండం అభివృద్ధిలో దోహదపడుతున్నాయంట. గర్భస్థ పిండం యొక్క ఆరంభ దశలోనే దాని అభివృద్ధిలో, దాని వృద్ధిలో దోహదపడుతున్నాయంట. గర్భస్థ పిండము ఆరంభ దశలో వృద్ధిలో దోహదపడుతుందంట. ఏది? ఈ పురాతన మానవ జన్యుక్రమంలో భాగంగా ఉన్నటువంటి పురాతన వైరస్ల డిఎన్ఏ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈ విషయాన్ని వెల్లడించారంటే కనుక జర్మన్ శాస్త్రవేత్తలు. దీన్నే ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ అనిగా పిలుస్తున్నారు. ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్గా పిలుస్తున్నారంట. కాబట్టి గుర్తుంచుకోండి అందరూ కూడా. జర్మన్ శాస్త్రవేత్తలు ఏంటి ఈరోజు వాళ్ళు చేసినటువంటి అధ్యయనం అనేది మనం చూసుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. చూడండి, డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ ఫుల్ ఫాము డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట. డిఎన్ఏ రూపం ఎలా ఉంటుందంటే కనుక డబుల్ హెలికల్ స్ట్రక్చర్. దీన్నే తెలుగులో ద్వికుంభాకార మండలి అంటారు. డబుల్ హెలికల్ స్ట్రక్చరు. డిఎన్ఏని కనిపెట్టింది వాట్సన్ అండ్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు. వాట్సన్ అండ్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు డిఎన్ఏని కనుగొన్నారన్నమాట. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. 2025కు ఇద్దరికి కీర్తి చక్ర అవార్డులు అందజేయగా ఎన్ని సౌర చక్ర గ్యాలంటరీ అవార్డులను అందజేశారు? 2025కు సంబంధించి ఇద్దరికి కీర్తి చక్ర అవార్డులను అందజేసిందనమాట ప్రభుత్వము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా అందుకుంటారు ప్రతి ఏటా. ఇక్కడ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. అలా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కీర్తి చక్ర, శౌర్య చక్ర. కీర్తి చక్ర ఇద్దరికైతే శౌర్య చక్ర ఎంతమందికి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఈ శౌర్య చక్ర ఎంతమందికి అంటే కనుక 14 మందికి ఈ ఏడాది ఇవ్వడం జరిగిందనమాట. 14 మందికి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం గ్యాలంటరీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 93 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి ఇవ్వడం జరిగింది. అంటే సాయుధ బలగాలు అంటాం తెలుగులో. మొత్తం 93 మందికి ప్రదానం చేస్తే అందులో చాలా ఇంపార్టెంట్గా కీర్తి చక్ర, శౌర్య చక్రను మనం నోట్ చేసుకోవాలి. కీర్తి చక్ర చూడండి, కీర్తి చక్ర, శౌర్య చక్ర భారతదేశంలో ఇక్కడ సైనికులకి ఇచ్చే అత్యున్నత పురస్కారం యాక్చువల్గా పరమవీర చక్ర, తర్వాత మహావీర చక్ర, తర్వాత కీర్తి చక్ర అని మనం చెప్పుకుంటాం. పరమవీర చక్ర, మహావీర చక్ర అనేటువంటివి ప్రతి ఏటా ప్రదానం చేయరు దానిలో. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఏటా ఇచ్చేటి ఏంటి అంటే కీర్తి చక్ర. ఈ కీర్తి చక్ర ఇద్దరి పేర్లు మీరు నోట్ చేసుకుంటే, ఒకరు మేజర్ మంజిత్, పంజాబ్కు చెందినటువంటి మేజర్ మంజిత్. రాష్ట్రీయ రైఫిల్స్ 22వ విభాగానికి చెందినవాడు మేజర్ మంజిత్. ఓకేనా, మేజర్ మంజిత్. రెండవ వ్యక్తి ఎవరంటే కనుక నాయక్ దిల్వారా ఖాన్ వచ్చేసి రాష్ట్రీయ రైఫిల్స్కి చెందినటువంటి 28వ విభాగానికి చెందినవాడు.
రాష్ట్రీయ రైఫిల్స్కు చెందినటువంటి 28వ విభాగానికి చెందినవాడు ఎవరంటే కనుక ఈ దిల్వారా ఖాన్ అనమాట. ఒక నాయక్ దిల్వారా ఖాన్ అనమాట. ఇతను జమ్మూ కాశ్మీర్కు చెందినవాడు. ఇతను జమ్మూ కాశ్మీర్లో పోరాడుతూ ఉగ్రవాదులు మట్టుబెడుతూ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. అంటే మరణాంతరం అవార్డు పొందినవాడి కీర్తి చక్రలో ఎవరంటే కనుక ఈ నాయక్ దిల్వారా ఖాన్ అనమాట. బతికి ఉండగా అవార్డు పొందినవాడు మేజర్ మంజిత్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కీర్తి చక్ర మన దేశానికి కీర్తి తెచ్చిన వాళ్ళు అనమాట, కీర్తి చక్ర అవార్డు గ్రహీతలు. కాబట్టి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. 14 మందికి వచ్చేసి శౌర్య చక్ర, మొత్తం గ్యాలంటరీ పురస్కారాలు 93 మందికి ఇవ్వడం జరిగింది. ఆర్మడ్ ఫోర్సెస్ దళాలకి, సాయుధ బలగాలకు అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? చూడు, నీతి ఆయోగ్ ప్రతి ఏటా కూడా మనకి ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ FHI అంటాం, ఆర్థిక ఆరోగ్య సూచిక, తెలుగులో అయితే ఆర్థిక ఆరోగ్య సూచిక అంటాం. రాష్ట్రాలకు సంబంధించి నివేదికను వెల్లడిస్తుందన్నమాట ఈ నీతి ఆయోగ్. దీనికి సంబంధించి ఆర్థిక ఆరోగ్య సూచికలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా. సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, ఫోర్త్ గుజరాత్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్ టాప్లో నిలవగా హర్యానా చివరి స్థానంలో ఉందంట. హర్యానా చివరి స్థానంలో ఉంది అని చెప్పి నీతి ఆయోగ్ వెల్లడిస్తుందన్నమాట. 5 పారామీటర్లను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను ప్రతి ఏటా కూడా విడుదల చేస్తుందన్నమాట. 5 పారామీటర్స్ను పరిగణలోకి తీసుకుంటుంది, 5 పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టాప్లో ఉన్న రాష్ట్రం ఒరిస్సా, లాస్ట్ స్టేట్ హర్యానా, టాప్ 2 ఛత్తీస్గఢ్, టాప్ 3 గోవా, టాప్ 4 గుజరాత్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ అన్నీ ఒక చోట నోట్ చేసుకుంటారండి. ఇటీవలనే మనం చూస్తే కనుక హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ఇచ్చారు. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో సింగపూర్ టాప్లో ఉందని మనకు తెలుసు, లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇండియా ర్యాంక్ ఎంత? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఇటీవల ఫైర్ పవర్ ఇండెక్స్ను ఇచ్చారనమాట. ఫైర్ పవర్ ఇండెక్స్లో టాప్లో అమెరికా ఉంది, లాస్ట్ భూటాన్ ఉంది. ఇండియా 8వ స్థానంలో ఉంది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇండియా 8వ స్థానంలో ఉంది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కానీ ఆ ఇండెక్స్ 2 కూడా ఇంపార్టెంటే, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తెలియజేయండి, చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. ICC మేటి మెన్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా జస్ప్రీత్ బుమ్రా నిలవగా ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? చూడండి, ఉమెన్ వన్డే అంటున్నాడు, టెస్ట్లలో ఎవరిని ప్రకటించలేదన్నమాట. ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ప్రకటించారు అంటే ఇక్కడ స్మృతి మందాన. జస్ప్రీత్ బుమ్రా మన భారతదేశమే, స్మృతి మందాన మన భారతదేశమే. కాబట్టి 2024కు సంబంధించి చాలా ముఖ్యంగా ICC వాళ్ళు ప్రకటించినటువంటి ఈ అవార్డులలో టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి మెన్ ప్లేయర్గా జస్ప్రీత్ బుమ్రా, వన్డేలకు సంబంధించి బెస్ట్ ప్లేయర్గా మహిళల్లో స్మృతి మందాన నిలవడం జరిగింది. ఇక మెన్స్కు సంబంధించి వన్డే మ్యాచ్లో అయితే కనుక ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఈ ఒమర్జాయ్ ICC మేటి వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలిచాడనమాట. ఎవరు? ఒమర్జాయ్. ఈ ముగ్గురిని నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ బాగా. జస్ప్రీత్ బుమ్రా, ఒమర్జాయ్, స్మృతి మందాన పేర్లు. ఇవి అనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీలో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి.